నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవంతి మినీ టాక్స్. మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి, మనం హెయిర్కి వాడే ఆయిల్ని మన ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు అని, దానివల్ల ఎన్నో యూజెస్ ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయని ఎంతమందికి తెలుసు చెప్పండి. ఏంటి హెయిర్కి పెట్టుకునే నూనెని మొహానికి పూసుకోవడమా? ఏం చెప్తున్నావు అనుకుంటున్నారా? నిజమబ్బా, మనం ఫేస్కి కూడా ఆయిల్ని పెట్టుకోవచ్చు. నేను పొద్దునుంచి సాయంత్రం దాకా మొహానికి నూనె పూసుకోండి అని చెప్పట్లేదు. మనం వాడే ఆయిల్స్ని మన ఫేస్కి యూజ్ చేయడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్తున్నాను. మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, మన అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళందరూ అసలు మాయిశ్చరైజర్లు ఇట్లాంటి ప్యాక్స్ ఇవన్నీ వేసుకునే వాళ్ళ. ఆయిల్ లేదంటే నెయ్యిని మాత్రమే ఫేస్కి యూజ్ చేసేవాళ్ళు, చాలామందికి తెలిసే ఉంటుంది. సో అట్లాంటి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఇందులో. వీటితో మనం మన ఫేస్ని గ్లో చేసుకోవచ్చు, అలాగే మన స్కిన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్స్ మనకు ఎట్లా యూజ్ అవుతాయి, మనం ఫేస్ మీద పెట్టుకుంటే అదేమన్నా హామ్ చేస్తుందా, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను అన్నమాట. నేను ఫేస్కి అప్లై చేసుకుంటూ మాట్లాడతాను. సో ఫస్ట్ అయితే ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా ఏది వేసుకున్నా హెయిర్ టై చేసుకోవడం మస్ట్. సో కొంచెం ఆయిల్ తీసుకొని మన ఫేస్కి మొత్తం అప్లై చేసుకోవాలి. ఇక ఆయిల్ ఎవరెవరు వాడాలి, ఏ స్కిన్ వాళ్ళు వాడాలి, ఎలాంటి ఆయిల్స్ వాడాలి, అంటే ఆయిల్ స్కిన్ వాళ్ళు ఆయిల్ పెట్టుకోవచ్చా లేదా, ఇట్లాంటి డౌట్స్ కూడా ఉంటాయి కదా. సో అది కూడా చెప్తా. ఈ ఆయిల్ మసాజింగ్ అనేది ప్రతి స్కిన్ వాళ్ళు ఇచ్చుకోవచ్చు, ఆల్ స్కిన్ టైప్స్ ఇవ్వచ్చు అన్నమాట. ఆయిల్ స్కిన్నా, నార్మల్ స్కిన్నా, డ్రై స్కిన్నా, కాంబినేషన్ స్కిన్నా అనేది ఏం లేదు. బట్ ఎవరికైతే ఎక్కువ పింపుల్స్ ఉంటాయో అట్లాంటి వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయండి. ఎందుకు అంటే మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తేనే పింపుల్స్ అయితే హెడ్ బాత్ చేసేయాలి అని చెప్తారు. అట్లాంటిది మనం పింపుల్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఫేస్ మీద అప్లై చేసుకున్నాం అనుకో ఏమవుతుంది, ఇరిటేషన్ కలుగుతుంది కదా, పింపుల్స్ అనేది ఇంకా డిస్టర్బ్ అవుతాయి. సో అట్లాంటి వాళ్ళు స్కిప్ చేసేయండి. మిగతా ఎలాంటి ఇష్యూస్ లేని వాళ్ళు మాత్రం ఈ మసాజ్ ఇచ్చుకోవచ్చు. ఇట్లా ఫేస్ మొత్తం అప్లై చేయండి ఫస్ట్. సో అప్లై చేసినాక ఒక్కొక్క స్టెప్ ఫాలో అవ్వాలి. నేను లాస్ట్లో కూడా క్లియర్గా చెప్తాను స్టెప్స్ ఎట్లా ఉన్నాయి ఏంది అనేది కూడా. ఫస్ట్ అయితే మీరు నెక్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. నెక్ నుంచి ఎందుకు అంటే మనకు ఈ జాలైన్ అనేది ఉంటుంది కదా, సో దానికి ఇక్కడ మనకు యూజ్ అవుతుంది అన్నమాట. ఆయిల్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే దాంతో గ్లో వస్తుంది, ప్లస్ మనం మసాజ్ ఇచ్చుకోవడానికి మంచి గ్రిప్ వస్తుంది. అందుకోసమే మస్ట్గా ఆయిల్ని యూజ్ చేస్తారు ఫేస్కి. సైడ్ ఎఫెక్ట్స్ మట్టుకి ఏం ఉండవు. మనం యూజ్ చేసేది పెద్ద ఒక పొద్దున్న సాయంత్రం దాకా ఏం యూజ్ చేయట్లేదు, జస్ట్ ఒక 10 to 15 minutes యూజ్ చేసి దాన్ని వాష్ చేసేసుకుంటాం అంతే. ఫస్ట్ నెక్ అయిపోయిన తర్వాత 2 ఫింగర్స్ని తీసుకొని ఇట్లా జాలైన్ చేసుకోవాలన్నమాట, జాలైన్ని. అప్పుడు జాలైన్ నీట్గా కనిపించడానికి కూడా ఇదవుతుంది, మంచిగా కనిపిస్తుంది. నెక్స్ట్ అట్లానే మనం చీక్స్ దగ్గర చేసుకోవాలి. అదే 2 ఫింగర్స్ని యూజ్ చేసుకుంటూ చీక్స్ దగ్గర చేసుకోవాలి. ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటి అంటే చీక్స్ టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అట్లనే మన స్కిన్ అనేది పైకి లిఫ్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఏ మసాజ్ చేసుకున్నా కూడా గుర్తుంచుకోండి, ప్రతిదీ పైకే చేసుకోవాలి, కిందికి అనొద్దు. కిందికంటే మళ్ళీ స్కిన్ అనేది జారినట్టుగా అవ్వడం అట్లా అవుతుంది. పైకి అనడం వల్ల జారిన స్కిన్ కూడా మనకు పైకి లిఫ్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఐకి, కండ్ల చుట్టూ అయితే డార్క్ సర్కిల్స్ చాలా మందికి ఉంటాయి కదా, ఎవరికైతే డార్క్ సర్కిల్స్ ఉన్నాయో వాళ్ళకు ఈ మసాజ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. 1 finger 2 fingers 3 ఇట్లా అంటే సింగిల్ ఫింగర్తో చేసుకోకుండా 2 ఫింగర్లని ఈ చేతికి 2 ఈ చేతికి 2 ఫింగర్లు యూజ్ చేసి క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ అంటారు. అంటే రౌండ్గా తిప్పడం, మళ్ళీ దాన్ని రివర్స్ తిప్పడం కండ్ల చుట్టూ. ఎందుకు అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మనకున్న డార్క్ సర్కిల్స్ అనేది తగ్గడానికి యూజ్ అవుతుంది అన్నమాట. చెప్పాను కదా, ఆయిల్స్ అనేది అందరూ యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మీ స్కిన్కి ఏది సెట్ అవుతుందో ఆయిల్ వాడుకోండి, నో ప్రాబ్లం. మీరు కొబ్బరికాయలతో పట్టించిన కొబ్బరి నూనె, ప్యూర్ కొబ్బరి నూనె ఉన్నా పర్లేదు, పారాషూట్ ఆయిల్ అయినా పర్లేదు, బాదం ఆయిల్ అయినా పర్లేదు. ఇట్లా ప్రతిదీ పైకి లిఫ్ట్ చేసుకుంటూనే చేయండి. ఇక ఫోర్ హెడ్ విషయానికి వస్తే ఫోర్ హెడ్ ఇదంతా కూడా చేసుకోవాలి. చీక్స్ ఇవన్నీ కూడా పైకి లిఫ్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. సో ఆయిల్ మసాజ్ ఇచ్చుకోమని చెప్పాను కదా అని ఫ్రీడమ్ ఆయిల్ వాడతా లేకపోతే గోల్డ్ డ్రాప్ ఆయిల్ వాడతా అని అంటే మాత్రం నాది పూచి కాదు.
జస్ట్ జోక్ చేస్తున్నాను. అట్లాంటి ఆయిల్స్ యూజ్ చేయొద్దు ప్లీజ్. ఇలాంటి ఆయిల్సే యూజ్ చేయండి, ఎందుకంటే అవి కూరలో వేసుకుంటాం కదా అట్లా. సో మన అమ్మమ్మలు నానమ్మలు ఎలాంటి స్కిన్ కేర్ ఫాలో అవ్వకుండా వాళ్ళ స్కిన్ అంత మంచిగా ఉండి మనం ఇన్ని ఫాలో అవుతున్నా కూడా మన స్కిన్ ఏదో ఒక దగ్గర తేడా కొడతా ఉంది. ఎందుకు అంటే మనం స్కిన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాం కానీ సరైన పద్ధతిలో వాడట్లేదు, అలాగే స్కిన్కి మాయిశ్చరైజింగ్ ఇవ్వట్లేదు అన్నమాట. అందుకోసం ఇక వింటర్లో అయితే చెప్పాల్సిందే లేదు. మీది ఆయిలీ స్కిన్ అయినా కూడా వింటర్లో మాత్రం స్కిన్ మొత్తం పగుళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు మనం సరైన మాయిశ్చరైజింగ్ ఇచ్చుకోవాలి. ఈ ఆయిల్ మసాజ్ అనేది వింటర్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సమ్మర్లో ఇట్లా యూజ్ చేయకున్నా పర్లేదు కానీ వింటర్లో అయితే యూజ్ చేయండి. స్కిన్ మాయిశ్చరైజింగ్గా ఉంటుంది, గ్లో అవుతుంది, ప్లస్ పైకి లిఫ్ట్ అవుతుంది, స్కిన్ టైటన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. నేను వీడియోలో చూపించినట్టుగా ప్రతి స్టెప్ ఫాలో అవ్వండి. సో మధ్య మధ్యలో మాట్లాడుతున్నాను కదా అనేసి ఆ స్టెప్స్ మిస్ చేయొద్దు. నేను ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలని చెప్తా ఉన్నాను. ఇట్లా ఫోర్ హెడ్ మీద అయితే ఇట్లా చేయండి. 2 ఫింగర్స్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి ఫోర్ హెడ్ మీద కూడా ఫోర్ హెడ్ టు ఇక్కడ ఐ బాల్ దగ్గరికి ఇక్కడికి రావాలి. ఇక్కడికి వస్తే ఒక స్ట్రోక్ అవుతుంది అన్నమాట. మనకి ఇక్కడ స్ట్రోక్ రావడం వల్ల ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి రిలాక్సేషన్ వస్తుంది, ప్లస్ మంచిగా గ్లో వస్తుంది. ఇట్లా చూడండి. సో హార్ష్గా చేయొద్దు, ఏదో బరబర గీకిస్తున్నా అన్నట్టుగా హార్ష్గా అస్సలు చేయొద్దు. మంచిగా నీట్గా చేయండి. ఎక్కువ ఫోర్స్ ఇవ్వద్దు, తక్కువ ఫోర్స్ ఇవ్వద్దు, మీడియం ఫోర్స్లో లిమిటెడ్గా మెయింటైన్ చేస్తూ మంచి స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ వాటిని మంచిగా పాయింట్ల దగ్గరికి ఆ స్ట్రోక్ని తీసుకొచ్చుకోవడం వల్ల మంచిగా గ్రిప్ అయ్యి మంచిగా గ్లో అనేది వస్తుంది అన్నమాట. సో ఈ ఆయిల్స్ అనేది మనకు మూమెంట్కి మంచిగా యూజ్ అవుతాయి. అంటే మనం హ్యాండ్ మూమెంట్కి చాలా బాగా యూజ్ అవుతాయి. మనం ఎటు సైడ్ తిప్పాలనుకుంటే అటు సైడ్ తిప్పగలుగుతాం. ఇట్లా ఫింగర్స్తో మంచిగా ఐబ్రోస్కి కూడా చేసుకోండి, రిలాక్సేషన్ అయితే మంచిగా వస్తుంది. అట్లానే ఎవరికైతే ఈ ఐ అనేది దాని చుట్టూ ముడతలు రావడం, కిందికి పడిపోయినట్టు ఉండడం, అట్లాగే ఐబ్రోస్ కూడా కిందికి పడిపోయినట్టుగా అవుతాయి చాలామందికి, ఇట్లా కండ్ల మీదకి వచ్చేసినట్టుగా అట్లా అవుతాయి కదా. సో అట్లాంటి వాళ్ళకు కూడా మంచిగా యూజ్ అవుతుంది మసాజ్ అనేది. సో చాలామందిని చూడండి, మాయిశ్చరైజర్స్ ఇట్లాంటివి వాడని వాళ్ళు కూడా ఇట్లాంటి మసాజ్ ఇచ్చుకోవడం వల్ల మంచి గ్లో వస్తుంది స్కిన్లో. మీకు ఐ బాల్ దగ్గర ముడతలున్నా ఇట్లా కిందికి పడిపోయినట్టున్నా కూడా 2 ఫింగర్స్ తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అట్లా పైకి లిఫ్ట్ చేయండి. అంటే ఫింగర్స్తో పైకి లిఫ్ట్ చేసుకుంటూ మళ్ళీ ఐ ఎండింగ్ దగ్గరికి ఇక్కడ కన్ను దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ స్ట్రోక్ ఇవ్వాలన్నమాట. స్ట్రోక్ ఇవ్వడం వల్ల మంచిగా మనకు ఈడ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎవరికైతే ఇట్లా ముడతలు పడి కిందికి పడిందో అది లిఫ్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో ప్రతి స్టెప్ ఫాలో అవ్వండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చిన్ నుంచి పైకి మొత్తం ఇదన్నమాట. సెకండ్ వచ్చేసి చీక్స్ దగ్గర నుంచి ఇక్కడ ఐ వరకే. మీరు కింది నుంచి పై వరకు ఏ మూమెంట్ ఇచ్చినా కూడా, ఏ మసాజ్ చేసినా కూడా ఆ స్టెప్ అనేది మళ్ళీ ఐ బాల్ దగ్గరకు వచ్చి ఆగాలి. అక్కడికి వచ్చి అక్కడ స్ట్రోక్ పడిపోవాలన్నమాట. సో ఇట్లా సర్క్యులర్ మూమెంట్లో కూడా చేసుకోండి. చీక్స్ దగ్గర, చెంపల దగ్గర సర్క్యులర్ మూమెంట్లో. కొంతమంది ఇట్లా రివర్స్ చేస్తూ ఉంటారు, అట్లా చేయొద్దు. స్కిన్ అనేది సాగి అయిపోతుంది, కిందికి అయిపోతుంది. అట్లా కాకుండా ఓన్లీ రౌండ్గా తిప్పేసి అది కూడా పైకి వచ్చేలాగే, కిందికి పడేలాగా చేయొద్దు. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. 1 వీక్ 10 డేస్ పక్కా ట్రై చేయండి పింపుల్స్ లేని వాళ్ళు. మీరు చూడండి, రిజల్ట్ మీకే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మంచిగా ఇట్లా క్లియర్గా వేసుకున్నాక మంచిగా ఫేస్ వాష్ కూడా చేసేసుకోండి. సో ఇట్లా మసాజ్ ఇచ్చుకున్నాక ఇట్లా మనం లోపల నోట్లోకి గాలిని తీసుకొని ఇట్లా నేను ఎట్లా అయితే మూమెంట్ ఇస్తున్నానో చీక్స్కి అట్లా మూమెంట్ ఇవ్వండి. అట్లా ఇవ్వడం వల్ల ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి గ్లో వస్తుంది ఫేస్కి. అంటే మజిల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి అన్నమాట మనం అట్లా చేసుకుంటే. సో ఇట్లా నెక్ని ఇట్లా బెండ్ చేసి ఇట్లా చేయడం వల్ల ఏంటి అంటే ఈ జా లైన్ దగ్గర ఇక్కడ కింద చిన్న దగ్గర ఎవరికైతే ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది కొంతమందికి, అట్లా ఫ్యాట్ ఉన్న వాళ్ళకైతే క్లియర్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అవి కావాలన్నా కూడా మీరు కామెంట్ చేయండి నాకు. ఏ డౌట్ ఉన్నా, ఎలాంటి ఫేషియల్స్ కావాలన్నా ఏదైనా కూడా కామెంట్ చేస్తే నేను దానికి తగ్గట్టు వీడియో చేస్తాను అన్నమాట. అంటే ఫేస్ ఫ్యాట్ తగ్గడానికి కూడా మసాజ్ అంటే ఇట్లా ఇవి ఉంటాయి,
అవి వాటికి ఎట్లా మసాజ్ ఇచ్చుకోవాలి ప్లస్ వాటికి ఎట్లా ఫాలో అవ్వాలి అనేది కూడా ఇప్పుడు క్లియర్గా చూడండి స్టెప్ బై స్టెప్ ఒకసారి. మొత్తం అంతా అప్వర్డ్ డైరెక్షన్లోనే చేసుకోవాలి, డౌన్వర్డ్ చేయొద్దు, అన్ని పైకే అనుకోవాలి. అంటే ప్రతి మూమెంట్ని ప్రతి స్టెప్ని అట్లనే ఫోర్ హెడ్ మీద క్రిస్ క్రాస్ కూడా చేసుకోండి, 2 ఫింగర్స్ ఫోల్డ్ చేసి చేసుకోండి, ప్లస్ ఇట్లా క్రిస్ క్రాస్ పద్ధతిలో కూడా చేసుకోండి. అట్లా మంచిగా గ్లో వస్తుంది, ప్లస్ స్కిన్ టైటనింగ్ అవుతుంది. సో ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఒక వీడియో చేస్తా, ఫేస్ మీద హెయిర్ని అయితే చాలామంది తీసేస్తున్నారు. అసలు ఫేస్ మీద హెయిర్ తీయొచ్చా తీయొద్దా, ఫేస్ మీద హెయిర్ తీయడం వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయా లేకపోతే మనకి ఎఫెక్ట్ అవుతుందా, పింపుల్స్ ఉన్నోళ్ళు హెయిర్ తీయొచ్చా తీయొద్దా, అసలు హెయిర్ని టచ్ చేయాలా వద్దా ఫేస్ మీద, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటికి కూడా నేను ఒక వీడియో చేస్తాను. సో నేనైతే యూట్యూబ్లో చాలా చూస్తున్నాను, మస్తు మంది ఫేస్ మీద హెయిర్ తీస్తున్నారు, మరి అది తీయొచ్చా తీయొద్దా అనేది కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను. సో మీకు ఎలాంటి ఫేస్ ప్యాక్స్ కావాలన్నా ఏవి కావాలన్నా కూడా కామెంట్ మాత్రం చేయండి, దాన్ని బట్టి వీడియోస్ చేయడానికి నాకు ఉంటుంది. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అట్లానే లిప్ చుట్టూ కూడా కంపల్సరీ చేయండి, లిప్స్కి కూడా మసాజ్ ఇచ్చుకోండి. లిప్స్కి కూడా చిన్న చిన్న స్క్రబ్బులు అట్లా లిప్స్ని కూడా మెయింటైన్ చేసుకుంటే, హైడ్రేట్ ఇచ్చుకుంటే లిప్స్ కూడా గ్లో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇట్లా ఐ చుట్టూ మీకు డార్క్ సర్కిల్స్ ఉన్నా కూడా, లేకపోతే ఫేస్ పైకి లిఫ్ట్ చేయాలనుకున్నా, ఇట్లా ప్రతిదానికి ఈ మసాజ్లు అనేటివి చాలా యూజ్ అవుతాయి. అట్లానే మీకు పింపుల్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయండి, ఇది మరీ చెప్తున్నా. మిగతా వాళ్ళైతే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక మనం మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ మట్టుకు అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే రిప్లైని బట్టే నేను ఎక్కువ వీడియోస్ చేయగలుగుతాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.